పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. 2027 మార్చి తర్వాతే జిల్లాల పునర్విభజన. ప్రస్తుతానికి జిల్లాల రద్దు లేదా కొత్త ఏర్పాటు లేనట్టే. కేంద్ర మార్గదర్శకాలతో వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం. జనగణన తర్వాతే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు. గత విభజనలో లోపాలతోనే జ్యుడిషియల్ కమిషన్. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల భౌగోళిక స్వరూపం మార్పుపై గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కొత్త జిల్లాల ఏర్పాటు, పాత జిల్లాల రద్దు లేదా సరిహద్దుల మార్పు వంటి కీలక నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 2027 మార్చి వరకు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల స్థితిగతులకు ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టమైంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి విడిపోయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం అసత్యమని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై ఆలోచన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అందుకు అడ్డంకిగా మారాయి. దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న జనగణన ప్రక్రియ దృష్ట్యా రాష్ట్రంలోని పరిపాలనా విభాగాల సరిహద్దులను మార్చకూడదని కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నిబంధన ప్రకారం 2027 మార్చి 31 తేదీ వరకు జిల్లాల హద్దులు, రెవెన్యూ డివిజన్ లేదా మండలాల సరిహద్దులను మార్చడానికి వీల్లేదు. ఒకవేళ ఇప్పుడు మార్పులు చేస్తే జనగణన గణాంకాల్లో తీవ్ర వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉన్నందున కేంద్రం ఈ గడువును విధించింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం తన పునర్విభజన ప్రణాళికలను తాత్కాలికంగా పక్కన పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేవలం 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం మరో 21 కొత్త జిల్లాలను సృష్టించింది. ఆ తర్వాత ములుగు, నారాయణపేట జిల్లాలను కలిపి మొత్తం సంఖ్యను 33కు చేర్చింది. అయితే ఈ విభజన శాస్త్రీయంగా జరగలేదన్న విమర్శలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే పక్క జిల్లా దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంగతులన్నీ సరిదిద్దడానికి భవిష్యత్తులో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఇబ్బందులను అధ్యయనం చేసిన తర్వాతే తుది నివేదికను సమర్పిస్తుంది. గత కొద్ది రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేసి తిరిగి ఉమ్మడి వరంగల్ లేదా ఇతర జిల్లాలో కలుపుతారనే వార్తలు స్థానికంగా కలకలం రేపాయి. రాజకీయ వర్గాల్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇలాంటి ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏ జిల్లాలను తొలగించడం కానీ, కొత్తగా మరిన్ని జిల్లాలను సృష్టించడం కానీ ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో లేదు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు ఇటువంటి అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు వీటిని నమ్మవద్దని అధికార వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి భవిష్యత్తులో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే అది అత్యంత పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటుంది. ఏ నిర్ణయమైనా ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తీసుకుంటామని, అసెంబ్లీలో ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాతే తుడి అడుగు వేస్తామని స్పష్టం చేస్తుంది. పరిపాలనా సౌజన్యం పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఆలోచన తమది లేదని, శాస్త్రీయ పద్ధతిలోనే మార్పులుంటాయని భరోసా ఇస్తుంది. 2027 తర్వాత జిల్లాల మార్పులు చేపట్టాల్సి వస్తే ప్రభుత్వం ముందు అనేక సవాళ్లున్నాయి. కొత్త జిల్లాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కార్యాలయాల నిర్మాణం, సిబ్బంది సర్దుబాటు వంటివి భారీ ఖర్చుతో కూడుకున్న ఈ పనులు. ఇప్పటికే కొన్ని కొత్త జిల్లాలో కలెక్టరేట్ భవనాలు పూర్తి కాకపోవడం, సిబ్బంది కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆచితూచి అడుగు వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.